ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగండమైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకు వేలాది వందము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనము. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభు నుండి ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 140:12 వచనం, బాధింపబడి వారి పక్షమున యెహోవా వాద్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చునని నేను ఎరుగుదును. కీర్తన గ్రంథం 118:21 వచనం, నువ్వు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. కీర్తన గ్రంథం 102:17 వచనంలో, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కీర్తన గ్రంథం 51:17 వచనంలో, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవ విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవు. కీర్తన గ్రంథం 34:4 వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. కీర్తన గ్రంథం 9:12 వచనంలో, ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొరను ఆయన మరవడు. యోబు గ్రంథం 36:5 వచనం, ఆలోచించము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారం చేయుడు, ఆయన వివేచన శక్తి బహుబలమైనది. కీర్తన గ్రంథం 118:5 వచనం, ఇరుకు నందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. కీర్తన గ్రంథం 34:6 వచనం, ఈ దీనుడు మొరపెట్టుగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. కీర్తన గ్రంథం 116:6 వచనం, యెహోవా సాధులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 14:21 వచనం, తన పొరుగువాని తిరస్కరించువాడు పాపం చేయువాడు, బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగలని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావ మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు మమ్మల్ని రక్షించి కాపాడే దేవుడు తండ్రి. నాయన మీ యందు భయభక్తులు కలిగి మీ ప్రేమలలో కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.